హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 నుంచి అయితే టీజర్ గురించి భయ. నిజానికి నేను ఏదో రేంజ్లో ఊహించుకున్నా కానీ నిజం చెప్పాలంటే టీజర్ అయితే ఏం లేదనే చెప్పొచ్చు. అదేంట్రా కళ్ళు కాకులు దుబ్బినాయా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసినంత వరకు టీజర్ అయితే వార్ 1తో పోల్చుకుంటే అసలు 2లో అంతా నాకేం అనిపించలేదు భయ్య. కాకపోతే ఎన్టీఆర్ అన్న రుతిక్ రోషన్ గారు ఒక అద్భుతమనే చెప్పొచ్చు. అయితే మ్యాటర్ వచ్చేసి ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ అయితే మనకు విలన్ మాదిరి చూపిస్తున్నారు భయ్య. అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఇది నచ్చుతుందో లేదో కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు నాకే నచ్చలేదని చెప్తున్నాను నేనైతే మాత్రము. నిజంగా అంటే మనకు టీజర్లో విలన్ మాదిరి చూపించారు కానీ మరి సినిమాలో ఏ రకంగా చూపిస్తారో అది పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఇదైతే ఎన్టీఆర్ అన్న చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఎప్పుడు చూడని మనం కొన్ని సీన్లు అయితే ఈ సినిమాలో అయితే మనం చూడబోతాం భయ్య. కొన్ని యాక్షన్ సీన్లు అయితే అసలు ఎన్టీఆర్ అన్న కెరియర్లోనే ఇప్పటి వరకు మనం అలాంటి యాక్షన్ సీన్లు అయితే చూస్తున్నామో నాకు తెలిసినంత వరకు అలాంటి సీన్లు అయితే ఈసారి మనం అయితే చూడబోతున్నాము అని మాత్రం అర్థమైపోయింది. అసలు కొన్ని సీన్లు అయితే నాకు మెంటలు ఎక్కినాయని చెప్పొచ్చు భయ్య. అంటే ఓవరాల్గా టీజర్ గురించి చెప్పాలంటే నాకు నిజంగానే నచ్చలేదు భయ్య. అసలు ఏదో నాకు అంటే ఎందుకు నచ్చలేదు అంటే ఎన్టీఆర్ అన్నని కొంచెం విలన్గా చూపించారు అన్న టైప్లో నాకైతే నచ్చలేదు. కానీ మిగతా వేరే అయితే ఏం లేదు భయ్య. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో చూసుకుంటే మాత్రం నాకు తెలిసినంత వరకు అసలు రుతిక్ రోషన్ గారిని కూడా ఎక్కడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. అసలు ఆయన బాడీ కావచ్చు, ఆయన కొన్ని షాట్లు కావచ్చు, నాకైతే మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు భయ్య. నాకు ముఖ్యంగా నేను అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్టీఆర్ అన్న గురించే మాట్లాడుకుంటాం భయ్య. మనమే కాదు చాలామంది అసలు మన టాలీవుడ్ మొత్తం కూడా ఎన్టీఆర్ అన్న గురించే మాట్లాడతారు. ఎందుకంటే చాలా వరకు మనకు ఎన్టీఆర్ అన్న బర్త్డేకి భారీగా ఉండబోతుంది అది ఇది అని చెప్పేసి మనం ఒక ఊహల్లో ఉన్నారని చెప్పొచ్చు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ కలిపి. అలాంటిది అదే కాకుండా అంటే బయట ఫ్యాన్స్ కూడా చాలా వరకు అంటే బాలీవుడ్లో చేస్తున్నాడు, ఫస్ట్ సినిమా ఎలా ఉంటుందో మనము చూడాలి అన్న ఆతృతతో ఇప్పుడు టీజర్ని అయితే చూడడానికైతే అందరూ రెడీ అయిపోయారని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు ఇలాంటి టీజర్ నాకు ఎందుకో నచ్చలేదనే చెప్తా భయ్య. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు నచ్చలేదు అంటే నాకు ఒక్కటే కారణం, నాకు ఎన్టీఆర్ అన్న నెగిటివ్ షేడ్లో కనిపించాడు అనేది ఒక్కటే కారణం. లేకపోతే మిగతా అంతా నాకు తెలిసినంత వరకు చాలా వరకు సూపర్ అనిపించింది. అసలు ఎన్టీఆర్ అన్న లుక్ కావచ్చు, అలాగే రుతిక్ రోషన్ గారు లుక్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ అనేది ఎలా చూపించారో నాకు లిటరల్లీ చాలా అద్భుతంగా అనిపించింది. కాకపోతే అక్కడ ఎన్టీఆర్ అన్న ఉండడమే నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే నాకు కొంచెం నెగిటివ్ రోల్లో కనిపించకుండా ఉండి బాగుండేమో అన్న టైప్లో అనిపించింది. అంటే ఇది సినిమాలో ఇంకో రకంగా చూపించవచ్చు, మనకు తెలియదు. కాకపోతే ఇప్పటి వరకు టీజర్ పరంగా అయితే ఇది భయ్య. అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.